దేవుడు ఒక్కడే. ఒకవేళ దేవుడు ఇద్దరు ఉంటే ఏం జరుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకరోజు బ్రహ్మ విష్ణు దగ్గరకి వెళ్తాడు. బ్రహ్మ రాకను గమనించిన విష్ణువు లేవకుండా పడుకునే ఉంటాడు. దీనితో మండిపడిన బ్రహ్మ విష్ణువుని మూర్ఖుడవు అని తిడతాడు. విష్ణు శాంతంగా బ్రహ్మకు స్వాగతం పలుకుతాడు. ఈ జగత్తును సృష్టించిన వాడిని, రక్షించే వాడిని నేనే. అలాంటి నేను వస్తే నువ్వు నన్ను నాకు అగౌరవపరుస్తావా అని అజ్ఞానంతో విష్ణువును తిడతాడు. అంతకుమించిన అజ్ఞానంతో విష్ణువు ఈ సృష్టిని సృష్టించిన వాడిని, రక్షించే వాడిని నేనే అని బ్రహ్మతో పలుకుతాడు. వీరిద్దరి మధ్య వివాదం ముదిరి యుద్ధ సన్నాహాలు సిద్ధం చేసుకుంటారు. ఇలా నేను దేవుడిని అంటే నేను దేవుడిని అని ఒకరినొకరు చంపుకునేలా హస్త్రాలను ప్రయోగించుకుంటారు. ఈ వివాదాన్ని శివుడు వచ్చి పరిష్కరిస్తాడు. ఇలాంటి అజ్ఞానులని, మూర్ఖులని పూజించడం మరింత అజ్ఞానం, మరింత మూర్ఖత్వం. ఈ అజ్ఞానం, మూర్ఖత్వం అనే పదాలు మీకు బాధ కలిగిస్తుందని నాకు తెలుసు. కానీ ఇవి నా సొంత పదాలు అయితే కావు, మీ గ్రంథంలో రాయబడిన పదాలే.